మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. సాధారణంగా సినిమాలకు షూటింగ్ అయిపోయాకే రిలీజ్ డేట్ చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదు. షూటింగ్ మొదలై కొద్ది రోజులకే డేట్ ఫిక్స్. అది సందీప్ రెడ్డి వంగ కాన్ఫిడెన్స్. అవును, అర్జున్ రెడ్డి యానిమల్ తర్వాత అంతకు మించి అంటూ సెట్స్ పైకి తీసుకెళ్లిన స్పిరిట్ రిలీజ్ డేట్ ఇదే అంటూ ఇలా క్లారిటీ ఇచ్చేస్తోంది మూవీ టీం. పాన్ ఇండియా కాదు, ఈసారి టార్గెట్ పాన్ వరల్డ్. అందుకే అర్జున్ రెడ్డితో షేక్ చేసి యానిమల్ తో షాక్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కి తెరతీశాడు ప్రభాస్. అది కూడా ఇప్పటి వరకు చూడని పోలీస్ అవతార్లో. ఇక ఎన్నో అంచనాల్ని పెట్టుకున్న రెబెల్ ఫ్యాన్స్ ని హ్యాపీ మూడ్ లోకి పెట్టేస్తూ న్యూ ఇయర్ కి సాలిడ్ పోస్టర్ ను వదిలింది మూవీ టీం. అందులో ప్రభాస్ కి షర్ట్ లేదు, ఒంటి నిండా గాయాలు, చేతిలో మందు బాటిల్, పక్కన తృప్తి దిమ్రి. ఈ ఫ్రేమ్ చెప్పకనే చెప్పేసింది, ఇది సింపుల్ కాప్ స్టోరీ కాదు, ఇదిరా రస్టిక్ రగడ్ పోలీస్ స్టోరీ అని. మొత్తానికి మునిపెన్నడు చూడని ఆజానుభావుడు లుక్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వడం పక్కా. ఇక లేటెస్ట్ గా ఆడియన్స్ కి మరింత బూస్టప్ ఇస్తూ ఏకంగా మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అందరూ అనుకున్నట్టుగా సంక్రాంతికి కాదు, ఎక్స్పెక్టేషన్స్ ను బ్రేక్ చేస్తూ 2027 మార్చి 5న వరల్డ్ వైడ్ రిలీజ్. ఎలాగో మార్చి 6న మహాశివరాత్రి, 7న సండే, ఇక 9న ఈద్ పండుగ. అంటే లాంగ్ సమ్మర్ లాంగ్ రన్. సో బాక్స్ ఆఫీస్ పై లాంగ్ ఇంపాక్ట్ అన్నమాట. అయితే ఈ షూటింగ్ ఈ మధ్య మొదలైన రిలీజ్ డేట్ ను ముందుగానే లాక్ చేశాడంటే సందీప్ రెడ్డి కాన్ఫిడెన్స్ కి సలాం కొట్టాల్సిందే. ఇక డార్లింగ్ కి ధీటుగా విలన్ క్యారెక్టర్లలో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ నటిస్తుండగా ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ తో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేయడం విశేషం. చూడాలి వచ్చే ఏడు మార్చి 5 నుంచి థియేటర్లలో స్టార్ట్ అయ్యే ఈ జర్నీ ఎన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అవుతుందో. For more videos like this, subscribe Big TV channel.